ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఫాఫా యాక్టింగ్ కూడా నేను చూసా. అంటే ఊర్లో ఆటో దగ్గర సీన్ అవుతుంది, ఆటో వెళ్ళి తగులుకుంటారు కదా మీరు సీన్. ఎమోషన్స్ ఎక్కడ కోపం చూపించరు, ఏం చూపించరు, లాస్ట్ లో ఒక చెప్పు తన్నేసి వెళ్ళిపోతాడు ఆయన. సో మీరు చూస్తే లైక్ కోపం వచ్చింది, అరవడం వచ్చింది, అండ్ ఒక దగ్గర తీసుకెళ్లేటప్పుడు కింద నా ప్యాంట్ కూడా అట్లానే వెళ్తారు, ప్యాంట్ తో సహా. ప్యాంట్ అది దోస్ మైన్యూట్ థింగ్స్ అనేవి ఎలా మీరు పికప్ చేస్తూ ఉంటారా కొన్నిసార్లు? అంటే డైరెక్టర్ మహా నాకు ఇచ్చిన ఇన్పుట్ ప్రకారమే కదా డిఫైన్ అవుద్ది. సో మన మహేష్ వచ్చి ఇంకొంచెం ఒక లేయర్ ఆఫ్ ఫెమినిటీ కూడా ఉంటుంది ఆయనలో. అంటే మన దాంట్లో కూడా కొంతమంది చిన్న ఫెమినైన్ ఆస్పెక్ట్ ఉంటుంది, విచ్ ఇస్ గుడ్. అంటే అది రాంగ్ గా అనట్లేదు నేను. సో మన మహేష్ అదనమాట. అవన్నీ కూడా ఎందుకు అవుతాయంటే బ్రదర్, ఇట్స్ ద రెస్పెక్ట్ టువర్డ్స్ ఆడియన్స్ ఉన్నప్పుడు, ఎక్కువ మన ఆడియన్స్ ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు అవన్నీ జరుగుతాయి. అంటే కొన్నిసార్లు ఇవన్నీ ఆడియన్స్కి అవసరమా అని మనం అనుకుంటాం, కొంతమంది అంటారు మేకర్స్, బట్ అవన్నీ అవసరం. దే విల్ అండర్స్టాండ్. మనకంటే చాలా ఇంటెలిజెంట్ వాళ్ళు, వాళ్ళకి అర్థమైపోతాయి.